దర్పల్లి మండలం దుబాక గ్రామంలో శనివారం ప్రాథమిక సొసైటీ ఆధ్వర్యంలో వరధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ సరోజనాదేవి గంగాధర్ ప్రారంభించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వరధాన్యానికి మద్దతు ధర ఏ గ్రేడ్ 2389, కమాన్ ధర 2369 ప్రభుత్వం అందిస్తోంది. కావున రైతులు తేమ శాతం 17% మించకుండా రాళ్లు గడ్డి లేకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. వీడిసి గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పి మహేష్, డి రాజశేఖర్, వీడిసి గ్రామ ప్రజలు రైతులు గంగాధర్, కూర మహిపాల్, దోర్ల సంతోష్, గంగాధర్, చిన్నోల వినోద్, సుధాకర్, నర్సయ్య, గంగన్న, నారాయణ పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్, దర్పల్లి మండలం. ఈరోజు మనం ఈ కాంటను స్టార్ట్ చేసుకున్న శుభపరిణామం. మరి ముఖ్యంగా అనివార్య కారణంలో అందరూ రాలేకపోయినారు. ఉన్న వాళ్ళతో సర్దుబాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా విన్నపం, ఈ తూకం దోకే వాళ్ళకు ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే, ఎవరిని కూడా మన వాళ్ళు అనుకోకుండా అందరినీ మన వాళ్ళే అనుకొని లైన్ ప్రకారం జోకుండి, ఎవరికి ఇబ్బంది చేయకుండా, కడుపు నింపుకోండి కానీ కక్కునేదాకా పని చేసుకోకుండా. ఏదైనా తింటే కడుపు నింపుకోండి కానీ కక్కునేదాకా చేయకుండా. ప్రజలు రైతులు బాగా కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ రైతులు లేనోడు వాళ్ళు లేదు. మరి ముఖ్యంగా ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. మనము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వేరు, రాష్ట్రం వేరు అయింది కాబట్టి కొన్ని సమస్యలు ఉంటాయి. దాన్ని అధిగమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈనాడు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కానీ అందరి సహాయ సహకారాలు ఉంటే ముందుకెళ్తుంది. ఏ ఒక్కడి వలన కాదు. రేవంత్ రెడ్డి వలన ఏదో మంత్రం చేస్తే వచ్చే పైసలు లేవు. మనం అందరం ఖచ్చితంగా ఐక్యతగా ఉంటే ప్రభుత్వం కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఒకటి అటు గుంజే ఒకటి ఇటు గుంజే నడవది. చెల్లరా నీళ్ళు ఉంటేనే కూడా బిందె పట్టుకొని పోతాం. ఎండి పిలిచేలకు ఓడిపోతాం. అర్థం చేసుకోండి. ఇప్పుడు కేసీఆర్ పాపం ఎండిపోయిన చెరు. నువ్వు అటు మాట్లాడు, అటు చెప్పు, అందరికి చెప్పాలా? చెప్పు. దీన్ని అర్థం చేసుకోండి. ఎవడైనా గవర్నమెంట్ దగ్గరికి పోతేనే పని అవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అందరు అధికారులు వాళ్ళ అనివార్యలో ఉంటారు. నాలాగా అందరు మొండి ఉండరు. అధికారులు అలా ఇంటి వరనే ఉంటారు కాదు. అధికారులను చేపించుకునే పద్ధతులు ఉంటాయి. గౌరవిస్తే వాళ్ళు చేస్తారు. విలేకరులతో మర్యాదగా మాట్లాడితేనే ఈ వార్తలన్నీ మంచిగా వస్తాయి. 4 అక్షరాలు తప్పు 4 బర్బర్ చేసి రాస్తాం. లేకుంటే ఏదో ఒకటి ఇరికిస్తాం. వెనుకకు దోతి ఊసిపోయింది అని రాస్తాం. బొజ్జెక్కలేడు తెలుగులో ఉంటాం. ఇట్లాంటివి కాకుండా మనం అందరం కలిసి చేస్తేనే ఈ ఊరు డెవలప్ అవుతుంది. కానీ అందులో ఫోన్లలో పెడుతున్నారు ఈ ఊరు ఎన్నటికీ బాగుపడదని. బాగుపడనోడే ఆ మాట పెడతాడు. బాగుపడుతుంది, మనం చేస్తే బాగుపడుతుంది. ఫోన్లలో పెడితే బాగుపడదు. అందరు ఫోన్లలో చూసి పని చేయరు. కరెంటు పోయింది, సబ్ స్టేషన్ రావాలా, లైన్ మెన్ అడగాలి. ఫోన్లో పెడితే ఆయన ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు. ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది రైతులకు. ఆ రైతులు గ్రామ పంచాయతీకి తీసుకెళ్ళాలి. అధికారాలు గ్రామ పంచాయతీకే ఉంటుంది, విలేజ్ కమిటీకి లేవు. విలేజ్ కమిటీ అనేది ఏదో ఉన్నది అన్నట్టు నడిపించుకోవటానికి. కాబట్టి గ్రామ పంచాయతీకే సర్వాధికారాలు ఉన్నాయి. ఇంతకుముందు లేకుండే. ప్రతి ఇందిరమ్మ ఇండ్ల మీద కూడా గ్రామ పంచాయతీకే అధికారం. ఎడ్యుకేషన్లో హై స్కూల్కి పోయినా గ్రామ పంచాయతీకే అధికారం. అది కాకుండా ఇప్పుడు వీళ్ళని ఏమంటారు, వీళ్ళందరి మీద కూడా ఆధిపత్యం సర్పంచ్ గారే సుప్రీం. కాబట్టి సర్పంచ్ దగ్గర వెళ్ళి విన్నపించుకుంటే ఆ పనులు సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు మహిళా బిల్డింగ్ మంజూరైంది. దానికి ప్లస్ గురించి ఒకళ్ళు ఎక్కడనో కుంట్ల కట్టమంటే అక్కడ మహిళలు ఉండలేరు. వాళ్ళకు ఆడవాళ్లకు గ్రామానికి దగ్గరలో అనుకూలంగా ఉండే జాగలా ఆ బిల్డింగ్ నిర్మాణం చేయాలి. ఎక్కడైనా ఇంకొకటి కలెక్టర్ గారి ఆదేశం ఏంటంటే, ఈ పెంటలు మందిరాల చుట్టూ కానీ గ్రామ నివాసం ఉండే మనుషుల ఇండ్ల చుట్టూ కానీ పెంటలు పెట్టకూడదు. పెడితే వాటిని రిమూవ్ చేసే అధికారం గ్రామ పంచాయతీకి ఉంది. ప్లాస్టిక్ని నిర్మూలించాలి. ఇప్పుడు మేము ఒక ఫ్యాక్టరీకి వెళ్ళినాం, వాడిని మొక్కుతున్నాం. గుడిని చూసి మొక్కలేం, మన జ్ఞానం ఇచ్చే బడిని చూసి మొక్కలేం. పంతులను గౌరవిస్తూనే పంతులను బెదిరిస్తున్నారు. ఇప్పుడు మీ పిల్లల్ని స్కూల్కి పంపండి. హై స్కూల్లో 35 మంది, 10 లక్షల జీతాల, 3 కోట్ల బిల్డింగ్లా.
ఇది వాళ్ళు నష్టపోతారు. వీటికి సెంటర్ పోతుంది, ఎగ్జామ్ సెంటర్. మళ్ళీ ఎవరున్నా పిల్లలు ఎగ్జామ్ రాసిరాను, అప్పుడు ఇబ్బంది కాదు కదా. కాబట్టి ఒక్కటే కార్యక్రమం కాదు, ఇవాళ అనుకోకుండా ఇక్కడ కలిసినాం కాబట్టి, అందరం ఉన్నాం కాబట్టి దీన్ని మీరు దృష్టిలో తీసుకోండి. మీరు కూడా ఇంట్లో అవకతవకలు ఏమన్నా ఉంటే ప్రజాప్రతినిధులకు తెలిసే విధంగా రాయండి, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, విజయవంతం నడిపించండి. ధన్యవాదాలు.